Hello everyone, welcome to Anmula's English Classes YouTube channel. I am Anmula Narsimlu. Today we are going to discuss about one poem from class 7th from unit 3. Now the poem name is Home They Brought Were Her Warrior Dead. Home They Brought Her Warrior Dead. Before going to discuss about this poem, we have a real life situations in the same manner. మన కుటుంబంలో ఎవరైనా కావాల్సిన వాళ్ళు, మన బంధువర్గంలో ఎవరైనా మనకు బాగా కావాల్సిన వాళ్ళు చనిపోయినట్లయితే వారి యొక్క బాధని వ్యక్తపరుస్తూ వాళ్ళు మిస్ అయినటువంటి విధానాన్ని చెప్తూ బాగా ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకు ఉండేటటువంటి వారిద్దరి మధ్యలో ఉండేటటువంటి బంధాన్ని తెలియజేస్తూ వాళ్ళు అన్కంట్రోలబుల్గా ఏడుస్తూ ఉంటారు. అలాంటి ఒక సన్నివేశమే ఈ పోయంలో మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఒక సైనికుడు యుద్ధంలో చనిపోయి ఉన్నట్టయితే తనని తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చిన బాధని ఎట్లా వ్యక్తపరిచింది, ఆ బాధని బయటకి రావడానికి, ఆ బాధని బయటకి చెప్పడానికి, తన ఏడుపు రూపంలో బయటకు చెప్పడానికి అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఎలాంటి ప్రయత్నం చేశారు, ఎలా సఫలీకృతమయ్యారు వాళ్ళు ప్రయత్నంలో అనేది మన పోయం. లెట్ us స్టార్ట్ విత్ ఏ పోయం. హోమ్ దే బ్రాట్ హర్ వారియర్ డెడ్. చనిపోయి ఉన్నటువంటి ఒక సైనికుడిని ఇంటికి తీసుకొచ్చారు, సైనికులు మోసుకొని వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మన పోయంలో ఉండేటటువంటి విశేషం. హోమ్ దే బ్రాట్ హర్ వారియర్ డెడ్. She nor snowed nor uttered a cry. All her maidens said, she must weep or she will die. Then they praised him soft and low, called him worthy to be loved. Trust friend and noblest foe, at sea neither spoke nor moved. Stole a maiden from her place, lightly to the warrior stepped. Took her the pace cloth from the pace. At sea neither moved nor wept. Rose a nurse of 90 years, she set his child upon her knees. Like a summer tempest came her tears. Now sweet my child, I love for thee. Written by Alfred Lord Tennyson. This is our poem. Now the line by line explanation to this. Home they brought her warrior dead. చనిపోయిన ఆ సైనికుడి యొక్క శవాన్ని తీసుకొని ఇంటికి వచ్చారు. సీ నార్ స్నోడ్ నార్ అటెడ్ ఏ క్రై. ఆ శవాన్ని చూసిన తర్వాత ఆ భార్య అసలు కదలలేదు, బాధను వ్యక్తపరచలేదు, అలాగే ఆమె ఏడవను లేదు. ఆల్ హర్ మెడెన్స్ వాచింగ్ సైడ్. అక్కడ ఉండేటటువంటి మెడెన్స్ మీన్స్ పెళ్లి కాని ఆడవాళ్ళు, ఆల్ హర్ మెడెన్స్ వాచింగ్ అండ్ సైడ్. అక్కడ అందరు చూస్తూ ఉన్నారు, అక్కడ జరిగేటటువంటి చూస్తూ ఉన్నారు. మళ్ళీ ఇలా చెప్తున్నారు, షీ మస్ట్ వీప్ ఆర్ షీ విల్ డై. ఆమె ఏడవకుండా ఉండాలని అంటే, అట్లానే ఉండిందని అంటే ఆమె చనిపోతుంది. ఆ బాధని అలాగే బిగబట్టుకొని ఉన్నట్టయితే ఆమె చనిపోతుంది. కాబట్టి ఆమె ఖచ్చితంగా ఏడవాలి, లేకపోతే ఆమె చనిపోతుంది. ఈమె కూడా ఆమెతో ఏడిపించాలి మనమని వాళ్ళు అనుకున్నారు. దెన్ దే ప్రైజ్డ్ హిమ్ సాఫ్ట్ అండ్ లో, called him worthy to be loved. ఏం చేశారు? దే ప్రైజ్డ్ హిమ్. అతని ఎవరైతే చనిపోయారో ఆ సైనికుడి గురించి గొప్పగా చెప్పడం మొదలుపెట్టారు. అట్లానైనా ఆ భార్య ఏడుస్తుందేనేమోనని. దెన్ దే ప్రైజ్డ్ హిమ్ సాఫ్ట్ అండ్ లో. ఆయన గురించి మంచిగా సాఫ్ట్గా చెప్పుకోవడం, తర్వాత మెల్లిగా చెప్పుకోవడం అలా మొదలుపెట్టారు. కాల్డ్ హిమ్ వర్తీ టు బీ
లవ్డ్. ఆయన ఎదుటి వాళ్ళతో ప్రేమగా ఎలా ఉన్నాడు, ఆయన యొక్క ఎంత వాల్యుబుల్గా జీవించాడు అనే విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. కనీసం అది వినైనా ఆ భార్య ఏడుస్తుందోనేమని చెప్పడానికి. ట్రూయెస్ట్ ఫ్రెండ్ అండ్ నోబులెస్ట్ పోయ్. ట్రూయెస్ట్ ఫ్రెండ్ అంటే ఆయన నిజాయితీ కలిగినటువంటి నిజమైన ఒక మిత్రుడు. తర్వాత నోబులెస్ట్ పోయ్. నోబులెస్ట్ పోయ్ ఈజ్ నథింగ్ బట్ అజాత శత్రువు. అతనికి శత్రువులు అనేవాళ్ళు ఎవరూ లేనటువంటి వ్యక్తి అని పొగడడం మొదలుపెట్టారు. కనీసం ఆ మాటలు వినైనా ఆ భార్య ఏడుస్తుంది అని ఆశించారు. ఎట్ సీ నైదర్ స్మోక్ నార్ మోడ్. ఆమె అయినప్పటికీ కూడా ఆమె మాట్లాడను లేదు, అక్కడి నుంచి కదలను లేదు. ఎందుకనంటే ఆమె అలాగా ఆ వార్త వినిన వెంటనే అలాగే ఉండిపోయింది, ఒకే స్టెబిలిటీలో ఉండిపోయింది. ఆమెకు బాధ అనేది తెలియట్లేదు, తర్వాత ఆమెకు ఏడుపు రావట్లేదు. మనం చెప్తాం స్టకప్ అయిపోయినారు అని. స్పోక్ నార్ మోడ్. ఆమె అక్కడ మాట్లాడను లేదు, అక్కడ నుంచి కదలను లేదు. స్టోల్ ఎ మేడ్ ఇన్ ఫ్రమ్ హర్ ప్లేస్. అక్కడ ఒక పెళ్ళికాని ఒక అమ్మాయి, ఒక యువతి స్టోల్ ఎ మేడ్ ఇన్ ఫ్రమ్ హర్ ప్లేస్, అక్కడ కూర్చున్న ప్లేస్ నుంచి కొంచెము ముందులకు వెళ్ళి లైట్లీ టు ద వారియర్ స్టెప్. ఎక్కడికి వెళ్ళింది? ఆ వారియర్ ఎవరైతే చనిపోయి ఉన్నారో అక్కడ దాకా వెళ్ళింది. స్టోల్ ఎ మేడ్ ఇన్ ఫ్రమ్ హర్ ప్లేస్ లైట్లీ టు ద వారియర్ స్టెప్. అక్కడ నుంచి ప్లేస్ నుంచి ముందుకు వెళ్ళేసి లైట్లీ టు ద వారియర్ స్టెప్. ఆ వారియర్ ఎక్కడైతే ఉన్నారో చనిపోయి అక్కడ దాకా మొత్తం శవాన్ దగ్గరికి వెళ్ళి టుక్ ద పేస్ క్లాత్ ఫ్రమ్ ద పేస్. అక్కడికి వెళ్ళేసి తన ముఖం పైన ఉండేటటువంటి ఫేస్ క్లాత్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసేసింది. ఎట్ సీ నైదర్ మూవ్డ్ నార్ వెప్ట్. కనీసం ఆయన ముఖమైన చూసి ఏడుస్తుందేమని అనుకుంటే అప్పుడు కూడా ఆమె మూవ్ అవ్వలేదు అక్కడ నుంచి, తర్వాత ఏడవను లేదు. ఈ విధంగా కూడా వాళ్ళెవరూ ఆమె చేత ఏడిపించలేకపోయారు. ఫైనల్గా రోజ్, ఏ నర్స్ ఆఫ్ 90 years, సెట్ హిస్ చైల్డ్ అపాన్ హర్ నీస్. ఏం చేశారు? ఒక రోజ్, ఏ నర్స్, 90 ఏళ్ళు ఉన్నటువంటి ఒక నర్స్, ఆమె పేరు రోజ్. ఆమె అక్కడి నుంచి వచ్చి ఏం చేసింది? తన బేబీని అంటే వాళ్ళ బాబుని సెట్ హీజ్ చైల్డ్ అపాన్ హర్ నీ, ఆ బాబుని తీసి ఆమె కాళ్ళపైన మోకాల నీ దగ్గర కూర్చోబెట్టింది. లైక్ సమ్మర్ టెంపెస్ట్ కేమ్ హర్ టీయర్స్. అప్పుడే సమ్మర్ టెంపెస్ట్, వేసవి కాలంలో వచ్చేటటువంటి ఒక తుఫాను మాదిరి, స్ట్రోమ్, సముద్రంలో ఒక సుడిగుండం చుట్టుకున్నట్టు విధంగా లైక్ ఎ సమ్మర్ టెంపెస్ట్ కేమ్ హర్ టీయర్స్. కళ్ళల్లో నుంచి ఆ బాబుని తన మోకాళ్ళ దగ్గర చూసి కళ్ళల్లో నీళ్లు ఎలా వచ్చాయని అంటే సమ్మర్ టెంపెస్ట్ హర్ టీయర్స్, కళ్ళల్లో నుంచి ఒక తుఫాను మాదిరి కన్నీళ్ళు బయటకు వచ్చేసాయి. స్వీట్ మై చైల్డ్, ఐ లివ్ ఫర్ యూ. నేను నీకోసమే బతికున్నాను అని ఆ బాబుని పట్టుకొని ఏడుస్తుంది ఆమె. ఆ బాధని ఆ విధంగా బయటకు తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. దిస్ వండర్ఫుల్ పోయమ్ ఇస్ రిటన్ బై ఆల్ఫ్రెడ్ లార్డ్ టెనిసన్. సో ఎవరి లైఫ్లోనైనా సరే ఆ ప్రేమని ఎంత అయితే ఆయన పైన ఉంచుకున్నటువంటి ఆ ప్రేమని ఆమె ఒకేసారిగా బయటపడలేకపోయింది. ఆ బాధలో నుంచి బయటకు రాలేకపోయింది. ఆ ఏడుపుని తొందరగా బయటికి రాలేకపోయింది. ఒకవేళ అలా ఉండిపోయినట్లయితే ఆమెకు కూడా ప్రమాదం జరుగుతుందని అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఆమెను ఏడిపించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో చివరికి 90 ఏళ్ల ముసలావిడ సక్సెస్ అయింది. ఆ విధంగా నీకోసమే నేను బ్రతికున్నాను అని ఆ బాబుని పట్టుకొని ఏడవడం జరిగింది. ఐ లివ్ ఫర్ యూ. ది మీన్స్ ఇక్కడ యూ అని మీనింగ్. నా గ్లాజరీ. వారియర్, ఎ సోల్జర్ గుడ్ అట్ ఫైటింగ్. వారియర్ మీన్స్ యుద్ధంలో పనిచేసేటటువంటి ఒక సైనికుడు. హీఈస్ గుడ్ ఎట్ ఫైటింగ్. స్నోడ్ బికేమ్ ఏ అన్కాన్షియస్. అన్కాన్షియస్ మీన్స్ ఇంకా ఏమి కళ్ళ ముందు ఏం జరిగినా అలాగే చూస్తూ ఉండిపోవడం కానీ కదలిక కానీ అక్కడ నుంచి ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరగదు. అన్కాన్షియస్. స్టోల్, మూవ్డ్ సైట్లీ, అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళడం. స్టోల్. ఫోయ్ మీన్స్ ఎనిమీ. టెంపెస్ట్, స్ట్రోమ్ ఇన్ ద ఓషన్, ఒక సుడిగుండం లాగా ఏర్పడడం. స్ట్రోమ్ ఇన్ ద ఓషన్. దిస్ ఈజ్ అబౌట్ అవర్ పోయం హోమ్ దే బ్రాట్ హర్ వారియర్ డెడ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
If you like my videos in this channel, please share it to your friends and subscribe my channel. Thank you friends.